సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నమాట. అంటే ఎవరెవరు రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, అండ్ ఎవరెవరు రోమన్ వర్సెస్ కోడీ వర్సెస్ ద రాక్, అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా మనకి రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ పైన. సో దానిపైన కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట. అండ్ ఈ క్లారిటీ ఎలాంటి క్లారిటీ అంటే దిమ్మ తిరిగిపోతాయి అనమాట, అంత బేకార్గా ఉంది. సో అంటే మీరు ఫస్ట్ వినండి, ఈ న్యూస్ ఏందో మీరు వినండి, దాని తర్వాతనే మీరు ఏదున్నా లేకున్నా కామెంట్లు ఒప్పండి. సో అందుకని చెప్తున్నాను, ఈ వీడియోకి లాస్ట్ కంపల్సరీ చూడండి బాస్. ఎందుకంటే ఈరోజు ఏదైనా స్మాక్ డౌన్ అయితే ఒక రికార్డెడ్, ఒక టేపుడ్ స్మాక్ డౌన్ ఉండే, బట్ నేను స్పాయిలర్స్ ఎలాంటి స్పాయిలర్ నేను ఇయ్యలే అనమాట. ఎందుకంటే ఇది టీవీలో లైవ్ వచ్చినప్పుడే మనం చూస్తాం కదా, సో అప్పుడే దాని మజానే వేరే అనమాట. అండ్ నిజం చెప్పాలంటే కొంచెం బాగానే ఉండే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే రావి ఆల్రెడీ ఎప్పుడో టేప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే క్రిస్మస్ పండుగ కాబట్టి మన సూపర్ స్టార్స్ అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి, అంటే కొంచెం బ్రేక్ ఇవ్వాలనే ఇలాంటి టేప్ ఇవన్నీ జరిగినాయి అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే రాబీ ఒక టేపుడ్ అనమాట. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఒక టేపుడ్ ఉండే. బట్ నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను, రికార్డెడ్ ఉన్నా సరే ఏదున్నా సరే మరి ఆన్ టీవీలో వచ్చినప్పుడు ఏదో మజా వేరే అనమాట. లైక్ ఈరోజు మన సోలో సికోవా, అంటే ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ బ్లడ్ లైన్ది. సో మన సోలో సికోవా, ఠామఠోంగా, జేకబ్ ఫాటు అక్కడ రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే మన సోలో సికోవా ఒక జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేసినారు బాస్. అండ్ ఈ సెగ్మెంట్లో రోమన్ రేన్స్కి వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట మన సోలో సికోవా. అండ్ సోలో సికోవా ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ అంటే ఈసారి స్మాక్ డౌన్ అని చెప్పినారన్నమాట. ఎందుకంటే రికార్డెడ్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు సిటీ పేరు చెప్పలేదు కదా, రికార్డెడ్ ఉండే కదా. సో లాస్ట్ వీక్ సిటీ అనమాట. సో అందుకనే స్మాక్ డౌన్ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారు సోలో సికోవా. కానీ ఫ్యాన్స్ మీకు తెలుసు కదా, ఎక్నాలెడ్జ్ చేయరు, ఫ్యాన్స్ బూ చేసినారు మన సోలో సికోవాకి. అండ్ దాని తర్వాత లాస్ట్ వీక్ మన రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేసినారు కదా మన సోలో సికోవాకి. అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్గా అయిపోయింది కదా మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసము. సో అదే మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ సోలో సికోవా చెప్పినారు లాస్ట్ వీక్ రోమన్ రేన్స్ అంటే పాల్ హేమన్తో కలిసిపోయినాడు అనమాట. అంటే కలిసిపోయి అంటే నాకే ఛాలెంజ్ చేసినాడు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం January 6th అని చెప్పినాడు అనమాట. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం January 7th. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో January 7th రోజు అంటే రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం ఛాలెంజ్ చేసినాడు. అది హూల్ ఆఫ్ అలా మ్యాచ్ అనమాట, ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వాట్ అని చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే సోలో సికోవా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ రిప్లై ఇచ్చినారు. అండ్ సోలో సికోవా ఏమని చెప్పినారంటే, మీరు వాట్ అని చెప్పే బదులు మీరు నన్ను ఎక్నాలెడ్జ్ చేయండి, అర్థమవుతుందా, మీరు నన్ను ఎక్నాలెడ్జ్ చేయాలి, వాట్ ఏంది ఇక్కడ అని ఒక టైప్లో సోలో సికోవా చెప్పినారు. అండ్ దాని తర్వాత మళ్ళొకసారి మాట్లాడినారు. అండ్ సోలో సికోవా వార్నింగ్ ఇచ్చినారు రోమన్ రేన్స్కి. అండ్ మన సోలో చెప్పినారు, రోమన్ రేన్స్ నువ్వు నాకు ఒక ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసిన, నువ్వు ఒక ట్రైబల్ షీఫ్కే వార్కి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? సరే, నేను రెడీ ఉన్నాను ఈ వార్ కోసము. సరే, ఓ పని చేద్దాం అంటే నా బ్లడ్ లైన్కి నేను పక్కన పెట్టేస్తాను, నీ బ్లడ్ లైన్కి నువ్వు పక్కన పెట్టేసేయి, నువ్వు నీ పాల్ హేమంగి పక్కన పెట్టేసేయి, నువ్వు నీ జే ఊసోయి పక్కన పెట్టేసేయి అనమాట. అంటే నువ్వు జిమ్మి ఊసో, జే ఊసో, పాల్ హేమంగి వీళ్ళందరికీ నువ్వు ఇంకెళ్ళి వదిలేయాలన్నమాట. అంటే వీళ్ళు అంటే ఇక్కడ సొలుస్గా ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, మన మ్యాచ్ మధ్యలో ఒకటి మనమే ఫైట్ చేద్దాం, అంటే ఇక్కడ రింగ్ సైడ్ ఎవరు ఉండరన్నమాట, ఎవరు రావద్దు, మనమే సింగిల్స్ అంటే మనమే ఓ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేద్దామని చెప్పినారు. అండ్ ఐ థింక్ లాస్ట్ వీక్ రోమన్ రేన్స్ సేమ్ ఇదే చెప్పినారు. రోమన్ రేన్స్ మాటలకి ఇక్కడ రిపీట్ చేసినారన్నమాట మన సోలో సికోవా. అండ్ సోలో సికోవా ఏమని చెప్పినారంటే, ఒక్కటి గుర్తు పెట్టుకో రోమన్ రేన్స్, ఈ January 7th రోజు నేను హ్యాజ్ ఏ ట్రైబల్ షీఫ్ ఈ రింగ్లో అడుగు పెడతాను. అండ్ హ్యాజ్ ఏ ట్రైబల్ షీఫ్ నేను ఈ రింగ్ బయట అడుగు పెడతాను. ఎందుకంటే ఆ మ్యాచ్లో నేనే గెలుస్తాను, నేనే ట్రైబల్ షీఫ్ ఉంటాను, ఈ హూల్ ఆఫ్ అలావి నా దగ్గరనే ఉంటుంది, అండ్ నేనే హెడ్ ఆఫ్ ద టేబుల్ని, అర్థమవుతుందా అని. దాని తర్వాత మన రోమన్ రేన్స్ దగ్గర ఇంకో దారి ఉండదంట, రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారని రోమన్ రేన్స్కి అక్కడ ఎక్కిచ్చేసినారు అండ్ వార్నింగ్ ఇచ్చేసినారు అనమాట మన సోలో సికోవా. ఫ్యాన్స్ అందరు మధ్యలో ఓటీసీ అని చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ సోలో సికోవాకి వాట్ అని చాలా జబర్దస్త్గా ఎక్కిరిస్తూ ఉంటారు బాస్. అండ్ బాస్ అంటే అప్పుడే అక్కడ ఎంట్రీ
అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ రింగ్లో వచ్చేసినారు బాస్. అండ్ ఒక మంచి సెగ్మెంట్ జరిగాయన్నమాట. ఎందుకంటే ఎంతైనా సరే క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో సోలో సికోవా వల్లనే కదా మన డ్రూ మ్యాకింటైర్ ఆ టైంలో రోమన్ రేన్స్ ఓడిపోయినారు. అది మన డ్రూ మ్యాకింటైర్ మర్చిపోలేకపోతున్నారన్నమాట. సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ ఈరోజు రింగ్లో వచ్చేసినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగానే మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే, నువ్వు లాస్ట్ వీక్ నా బ్రదర్ అంటే నువ్వు జిమీ ఊసో పైన అటాక్ చేసినావు, జిమీ ఊసో మూతి పైన ఒక జబర్దస్త్ కిక్ కొట్టేసినావు. సో నాకు చాలా జబర్దస్త్గా అనిపించింది. సో ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడికి వచ్చినావు అంటే ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతావు, జర మంచిగా మాట్లాడితే ఇంకా హ్యాపీ అయిపోతాను ఈ టైప్లో మన సోలో సికోవా చెప్పినారు డ్రూ మ్యాకింటైర్కి. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, ఫస్ట్ అయితే నేను ఒక మాట చాలా క్లియర్లీ చెప్తున్నాను, చూడు సోలో, నువ్వు నా పక్కన నిలబడి ఉన్నావు, నేను నీకు ఇంత క్లోజ్ ఉన్నాను, బట్ అయినా నేను నీది పలకొట్టలేకపోతున్నా చూడు, నేను నీ పైన అటాక్ చేయలేకపోతున్నాడు. సో దీనికంటే పెద్ద బాధ ఇంకో బాధ ఉండదనేమాట, చాలా పెద్ద బాధ అని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, ఏంది నీకు అంటే నేను జిమీ ఊసో పైన అటాక్ చేయడం నీకు నచ్చిందా? సో మన జే ఊసో సంగతి నేను జే ఊసో పైన బెటర్ చేసినా కదా, అంటే నేను శామ్జైన్కి అంటే శామ్జైన్ పైన బెటర్ చేసినా కదా. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు సోలో సికోవా, నువ్వు నైట్లో అంటే నువ్వు పండుకుంటున్నప్పుడు నువ్వు నీ బెడ్ పైన ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ ఒకటి ఆలోచిస్తున్నావు కదా, అంటే ఏదో ఒక రోజు డ్రూ మ్యాకింటైర్ నా జోలికి వచ్చేస్తాడు అనమాట. అంటే డ్రూ మ్యాకింటైర్ వచ్చి సోలో సికోవా పైన అటాక్ చేస్తాడని ఈ టైంలో నువ్వు ఆలోచిస్తున్నావు కదా అని మన మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నువ్వే కదా మనిషివి, అంటే క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో నీ వల్లనే కదా నేను ఆ మ్యాచ్లో ఓడిపోయినాను, అండ్ నువ్వే కదా మనిషివి, అంటే నీ వల్లనే కదా నా ఫ్యామిలీ లైఫ్లో చాలా పెయిన్ వచ్చింది, చాలా బాధ వచ్చింది, అండ్ నా లైఫ్లో చాలా పెయిన్ వచ్చింది నీ వల్లనే. కానీ నువ్వే ఆ మనిషివి, రోమన్ రేన్స్ ముందు నిలబడినావంటే అది నువ్వే అనేమాట. మీ మొత్తం ఫ్యామిలీలో నీలో నా దమ్ము ఎవరిలో లేదనేమాట, నువ్వే ఆ దమ్ చూపించినావు, నువ్వు రోమన్ రేన్స్ ముందు ఫేస్ టు ఫేస్ నిలబడ్డావు, నువ్వు రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకుంటున్నావు. అండ్ ఓపెన్ చెప్పాలంటే నా మనసులో ఏముందంటే, ఇక్కడ నా గుండెలో ఏముందంటే ఇప్పుడే నీ పైన అటాక్ చేయాలని నా మనసులో ఉంది, బట్ నా దిమాగ్ నా బ్రెయిన్ నాకు ఏమని చెప్తుందంటే కాదు, ఇప్పుడు కాదు, ఎందుకంటే మన ఇద్దరం ఒకటొక దారిలో ఉన్నాం అనేమాట, మనం ఇద్దరము అంటే మన గోల్ ఒకటే అనేమాట. సో మనం ఫస్ట్ మన పని చేస్తాం, అంటే నేను ఇలా చూసుకుంటాను, నువ్వు రోమన్ రేన్స్ చూసుకొని ఈ టైప్లో చెప్పినారనమాట. రోమన్ రేన్స్ ఓడిపించాను ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు బాస్. సో అప్పుడే ఎంకల్ నుంచి మన జిమీ ఊసో డ్రూ మ్యాకింటైర్ కాలు పట్టుకొని రింగ్ బయట గుంజేసినారు. అండ్ క్రచ్తో అటాక్ చేసినారు అనమాట, కూడా అటాక్ చేసినారు. అండ్ బాస్ ఓపెన్లీ చెప్పాలంటే రీసెంట్ టైంలో మొత్తం ఒరిజినల్ బ్లడ్ లైన్లో మన జిమీ ఊసోనే ఆ గట్ చూపించారనమాట, చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు, ఆ క్రచ్తో ఇచ్చి పడేసినారు. మన డ్రూ మ్యాకింటైర్ క్రౌడ్లోకి వెళ్ళి పారిపోయినారు అనమాట, ఆ లెవెల్లో కొట్టేసినారు మన జిమీ ఊసో. అంటే లెగ్లో పెయిన్ ఉంది, కూడా కొట్టినారు. సో అదొక హైలైట్ అనిపించింది నిజంగా, మన జిమీ ఊసో చాలా గట్ చూపించిన ఈరోజు. అండ్ బాస్ అప్పుడే అక్కడ మన ఎల్ఏ నైట్ ఆండ్రాడి అపోలో క్రూజ్ వచ్చేసినారనమాట, ఎందుకంటే లాస్ట్ వీక్లో అంటే ఇలా మనం అటాక్ చేసినా కదా న్యూ బ్లడ్ లైన్స్, అందుకని ఈరోజు ఒక మ్యాచ్ ఉండే అనమాట ఇలా మధ్యలో. అండ్ చాలా మంచి మ్యాచ్ జరిగింది బాస్, 6 పాయింట్ యాక్టివ్ మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ వీళ్ళు కొంచెం పాయింట్ టక్కరిచ్చినారనమాట న్యూ బ్లడ్ లైన్కి. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో అంటే రెఫరీ చూడకుండా షిన్సుకే నాకమురా వచ్చి రింగ్ బయట అటాక్ చేసినారు ఎల్ఏ నైట్ పైన, దీని లాభం లేపేసినారు మన న్యూ బ్లడ్ లైన్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన న్యూ బ్లడ్ లైన్. సో నెక్స్ట్ మనకి మన కెవిన్ ఓవెన్స్ జబర్దస్త్ వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ వింగ్ ఈగల్ టైటిల్తోనే ఉన్నారన్నమాట. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఏం జరిగిందో అందులో నా తప్పు లేదన్నమాట, అంటే నా వల్లే జరగలేదు, అంటే నా తప్పే కాదు, బట్ అయినా చాలామంది నాకే బ్లేమ్ చేస్తున్నారు, రెఫరీస్ మన నికోల్డిస్ కోడి రోడ్స్ అంటే ఫ్యాన్స్ అంటే వీళ్ళందరూ నాకే బ్లేమ్ చేస్తున్నారన్నమాట. కానీ నిజం చెప్పాలంటే నాతో అన్యాయం జరిగింది, అసలైన అన్యాయం నాతో జరిగింది అనమాట. ఎందుకంటే ఆ మ్యాచ్ మధ్యలో చాలా పెద్ద గడబడి జరిగిండే కదా, అంటే మా రెఫరీ పడిపోయిండే. సో అప్పుడు మా స్టన్నర్ కొట్టి కవర్ చేసినప్పుడు అక్కడ ఫ్యాన్స్ అందరూ 7 వరకు కౌంట్ చేసినాం కదా. సో అదే అక్కడ సీన్ చూపిస్తున్నారు మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతున్నప్పుడు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే, చాలా పెద్ద అన్యాయం జరిగింది, అంటే నాతో జరిగింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు అసలైన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, నేను ఇక్కడ వస్తాను, నేను ఇక్కడ నిలబడి ఉంటుండే, బట్ చాలా పెద్ద అన్యాయం జరిగింది, అందుకే నేను ఈ టైటిల్ ఈగల్ టైటిల్ నేను తీసుకున్నాను. అండ్ ఇది ఎవరికి ఇయ్యను, నాకు కావాల్సింది నాకు దొరకంత వరకు నేను అస్సలు ఈ టైటిల్ ఎవరికి ఇయ్యను. అండ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మేనేజ్మెంట్కి అంటే అందరూ ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అదేంటంటే, ఇదంతా నా వల్లగా, ఇదంతా ఓన్లీ మీ వల్లనే జరుగుతుందని ఈ టైప్ చాలా క్లియర్లీ చెప్పేసినారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ ఒక మంచి సెగ్మెంట్ ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి
గ్రేసన్ వాలర్ది అంటే మన ఆస్ట్రేలియా గ్రేసన్ వాలర్ అక్కడ వచ్చేసిన అనమాట. గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షో మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ రోజు హ్యాస్ ద గెస్ట్ ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ అని అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. సో మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినారు బాస్, శాంటా క్లాస్ గెటప్లో వచ్చినారనమాట. మన బ్రాన్ స్ట్రోమన్ అందరు ఫ్యాన్స్ అందరి కోసము ఒక సంచి నిండా టీ షర్ట్స్ అవన్నీ తీసుకొచ్చినారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ టీ షర్ట్ ఇచ్చినారనమాట. అంటే కొంచెం దూరం ఉన్న ఫ్యాన్స్ టీ షర్ట్ దొరికి, దగ్గర ఉన్న ఫ్యాన్స్ కొంతమందికి ఇచ్చినారు. బాగానే ఒక 15-20 టీ షర్ట్స్ ఇట్లా పడేసినారనమాట. చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ బాస్ అందుకే రింగ్లో రాగానే మన గ్రేసన్ వాలర్ ఏమని చెప్పినారంటే, మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చేసినాడు అండ్ పాపం ఇక్కడ ఉన్న బీదోళ్ళకి కొంచెం టీ షర్ట్స్ అవన్నీ పంచుతున్నాడు అని చెప్పంగానే లేదా మన బ్రాన్ స్ట్రోమన్ షాక్. అంటే ఇప్పుడు నువ్వు ఈ టైప్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు సెగ్మెంట్, అంటే నువ్వు నాకు కొంచెం కోపం తెప్పిస్తున్నావు ఏంటని ఈ టైప్లో మన బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు మంచిగా ఉండే సెకండ్ బాగానే ఉండే అనుకోండి. లైక్ మన గ్రేసన్ వాలర్ ఆఫర్ ఇచ్చినారనమాట. స్మాక్ డౌన్లో బ్లడ్ లైన్ది చాలా అంటే జబర్దస్త్ ఫ్యాక్షన్ అనమాట. ఇక్కడ చాలా ఫ్యాక్షన్, చాలా డేంజరస్ మూమెంట్స్ అయిపోతున్నాయి ఇక్కడ మన స్మాక్ డౌన్లో. సో అందుకనే మనం కలిసిపోతే, మనం ముగ్గురం కలిసి జబర్దస్త్ ఫ్యాక్షన్ రెడీ చేస్తే ఎట్లుంటాను ఈ టైప్లో ఆఫర్ ఇస్తుంటారు అన్నమాట. అక్కడ మన కార్మెలో హేస్ వచ్చేసినారు. కార్మెలో హేస్ వచ్చి ఏమని చెప్పినా అంటే, లాస్ట్ వీక్ డికాల్టీస్ నాతో అన్యాయం చేసిండు అంటే, నాకు చెప్పకుండా ఎలాంటి ఇన్ఫార్మ్ చేయకుండా నాకు నీతో మ్యాచ్ అంటే బ్రాన్ స్ట్రోమన్తో మ్యాచ్ బుక్ చేసిండు. సో అది అంటే మొత్తం అన్యాయం అన్నమాట. అంటే లాస్ట్ వీక్ రెడీ లేనట్టు మాట్లాడినారు. సో అందుకని ఇంకో మ్యాచ్ గురించి ఇక్కడ మాట్లాడినారనమాట. ఒక మ్యాచ్ జరిగింది, మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఏంటంటే రింగ్ బయటనే ఎక్కువ ఫైట్ చేస్తుంటారు అనమాట. దాంట్లో అంటే రింగ్ బయట ఫైట్ చేసేస్తే అక్కడ ఏమైందంటే మన రెఫరీ 9 వరకు కౌంట్ చేసింది. సో అప్పుడు మన బ్రాన్ స్ట్రోమన్ అక్కడ అంటే ఫైట్ చేసేస్తే రింగ్లో లేపెత్తేసినారు. దానివల్ల మన కార్మెలో హేస్ గెలిచినారు అండ్ కౌంట్అవుట్ ద్వారా ఓడిపోయినారు అన్నమాట మన బ్రాన్ స్ట్రోమన్. అండ్ దాని తర్వాత ఇంకా మన కార్మెలో హేస్ కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారు అనమాట. అండ్ తర్వాత మన కార్మెలో హేస్కి కొడదామని ఉరికినారు. కార్మెలో హేస్ బ్యాక్ స్టేజ్ పారిపోయినారు క్రౌడ్లోకి వెళ్ళి. అండ్ బ్యాక్ స్టేజ్ కార్మెలో హేస్ చైర్తో అటాక్ చేసినాయి అనమాట మన బ్రాన్ స్ట్రోమన్ పైన. సో కొంచెం ఫనీ థింగ్స్ కొంచెం జరిగినాయి. ఫనీ అనుకోవాలి అది ఇంక, ఎందుకంటే అసలు ఇది ఒక ఫ్యూడే కాదు, ఇంక కావాలని గుంస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెము. ఎందుకంటే అసలే నా ఫ్యూడ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో ఉండే అనమాట. కానీ మన బ్రాన్సన్ రీడ్ అక్కడ ఇంజూర్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మొత్తం సినిమా మారిపోయింది. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి అలెక్స్ షెలీ వర్సెస్ జానీ గార్గానో మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన టుమాసో ఛాంప్ వచ్చేసిన కొంచెం ఇంటరప్ట్ చేసినారు. సో అంతలోనే మన అలెక్స్ ఫ్రెండ్ అక్కడ వచ్చినారనమాట. కానీ లాభం లేపేసినారు మన జానీ గార్గానో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జానీ గార్గానో. ఓకే, సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసము మన బియాంకా బెలెర్, నయోమి వర్సెస్ నా జాస్ అండ్ క్యాండిస్ లెరే మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా మంచి మ్యాచ్ నిజం చెప్పాలంటే. అంత బోరింగ్ ఏం లేకుండే. మెయిన్ ఈవెంట్లో పెట్టినారంటే ఈ మ్యాచ్ కొంచెం అంటే రెస్లింగ్ కిరాక్గా ఉండే అనమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్య టిఫిన్ వచ్చింది అనమాట, కొంచెం గడబడి అయిపోయింది ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు బియాంకా బెలెర్ అండ్ నయోమి గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ మన బియాంకా బెలెర్ అనమాట. అంటే ఫస్ట్లో అక్కడ వచ్చినప్పుడు ఆ 2 టైటిల్స్కి పైకి లేపిన అనమాట మన బియాంకా బెలెర్, కానీ గెలిచిన తర్వాత ఒక టైటిల్ ఇచ్చేసింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన నయోమివి ఒక మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయితే అయిపోయింది, బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్. ఇప్పుడు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి, ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడదాము. అండ్ బాస్ మీరు ఒకవేళ మొన్నటి వీడియో చూసినా, అంటే నేనైతే నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, బట్ మన ఛానల్లో వచ్చిన మొన్నటి వీడియోలో నేను చెప్పిన చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అసలు ఏదో జరుగుతుందని చెప్పినా కదా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే కరెక్ట్ నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది బాస్. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఆన్ టేబుల్ పైన మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఆన్ టేబుల్ అన్నప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆన్ టేబుల్ అంటే ఒక డిస్కస్ చేస్తున్నారు అనమాట. అంటే టేబుల్ పైన ఒక ఐడియా పెట్టేసినారు. ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు, ఈ ఐడియాతో వెళ్దామా అన్నట్టు ఒక డిస్కషన్ చేస్తారు. సో దాన్ని ఆన్ టేబుల్ అంటారు అనమాట. ఆన్ టేబుల్ పైన ఒక ఐడియా ఉందన్నమాట. అండ్ ఐడియా ఏంటంటే ఈ రెసల్మేనియా కోసము రోమన్ రేన్స్ వర్సెస్ CM పంక్. ఎస్ బాస్, కరెక్ట్ నిజానికి చాలా షాకింగ్. ఆల్రెడీ మొన్ననే ఒక వీడియోలో హింట్ ఇచ్చినాను. మేబీ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇది ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి మిలియన్ వ్యూస్ కనిపిస్తున్నాయి కదా, 100,000 వ్యూస్ వచ్చినాయి కదా CM పంక్ అండ్ రోమన్ రేన్స్ కొన్ని సెగ్మెంట్స్ల పైన, అంటే కొన్ని వీడియోస్ పైన ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో మొత్తము అంటే ఎన్నో 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో అది చూసి ఏంటంటే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉందని మేబీలు ఈ మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా అని మీ అందరికీ మొన్న ఒక వీడియో క్లియర్లీ చెప్పిన. దానికంటే ముందు చెప్పినాను ఇదే మాట.
ఈ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెము అంటే లాభమే చూస్తుంది అన్నమాట. ఎంతైనా సరే వాళ్ళకి కావాల్సిన లాభం ప్లస్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, మనకు కావాల్సిన బిజినెస్ అని అంటే వాళ్ళు బిజినెస్ కావాలని వాళ్ళు ఇదే ఆలోచిస్తారు. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ అంటే రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ప్లాన్ చేస్తుండు బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి షాకింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరిగితే మళ్ళీ కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు. సో ఇప్పుడు ఇంకో రూమర్స్ వచ్చినాయి అన్నమాట. ఒక రూమర్ అయితే ఆల్రెడీ ఉంది, రాక్ వర్సెస్ మన కోడీ రోడ్స్ కావచ్చు అని. ఇలాంటి రూమర్ అయితే ఉందన్నమాట రెసల్ మేనియా కోసం. అండ్ ఒకవేళ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ కాకపోతే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ అని ఇలాంటి రూమర్ ఉంది కదా. అండ్ ఇప్పుడు లోగన్ పాల్ పేరు వస్తుంది అన్నమాట. లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ రెసల్ మేనియాలో కావచ్చు, కోడీ వర్సెస్ ద రాక్ మ్యాచ్ రెసల్ మేనియాలో కావచ్చు, రోమన్ వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్ రెసల్ మేనియాలో కావచ్చు. అండ్ మన సెత్ రాలిన్స్ సంగతి ఏంది అంటే ఇది ఎక్కడో సెత్ రాలిన్స్ అన్యాయమే కదా. ఎందుకంటే సెత్ రాలిన్స్ మన ఈ సంవత్సరం రెసల్ మేనియా టైంలో ఎంత కష్టపడ్డాడో, మన కోడీ రోడ్స్ గెలిపోయినాక సెత్ రాలిన్స్ ఎంత చేసినాడో అంటే ఒప్పలు చెప్పాలంటే సెత్ రాలిన్స్ ఒకవేళ లేకపోతే మాత్రం రోమన్ రైన్స్ ఓడిపోతుండే. అంటే సెత్ రాలిన్స్ వల్లనే రోమన్ రైన్స్ ఓడిపోయింది, ఆ షీల్డ్ గెటప్లో వచ్చిండు. అండ్ వీళ్ళు 2 మ్యాచెస్లో ఫైట్ చేసారు వీళ్ళు, నైట్ 1లో నైట్ 2లో. సో అంత కష్టపడిన సూపర్ స్టార్తో ఇంత పెద్ద అన్యాయమా అంటే సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఒక రెసల్ మేనియా లెవెల్ మ్యాచ్ ఆల్రెడీ ఈ సంవత్సరంలో జరగాలి, బట్ మన సీఎం పంక్ ఇంజరీ వల్ల జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ రెసల్ మేనియాలో జరగాలి, బట్ వీళ్ళు మన రాలో బుక్ చేసినారు. సరే ఇప్పుడు రాలో బుక్ చేసినా కదా, ఎంతైనా సరే ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ ఎట్లయినా ఎండ్ కాదు కదా. సో మేబీ వీళ్ళు ఒక 2-3 మ్యాచెస్ బుక్ చేస్తారేమో రెసల్ మేనియా వారికి అని మనం అనుకుంటుంటే ఒకటేసారి ఇప్పుడు ఒక రూమర్ వచ్చేసింది రోమన్ రైన్స్ వర్సెస్ మన సీఎం పంక్ అని. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ సంగతి ఏంటంటే మేబీ అంటే ఎలాంటి రూమర్ లేదు, బట్ నాకేమనిపిస్తుంది అంటే సెత్ రాలిన్స్ గురించి ఆలోచిస్తే నా మనసులో ఏమొచ్చిందంటే మేబీ సెత్ రాలిన్స్ వర్సెస్ గుంథర్ ప్లాన్ చేస్తుందా. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్కి ఇంత పెద్ద మ్యాచ్ ఇచ్చలేరు అంటే సెత్ రాలిన్స్కి హ్యాపీ చేయాలి కదా. సెత్ రాలిన్స్ మామూలు మనిషి కాదు. సో సెత్ రాలిన్స్కి మేబీ హ్యాపీ చేయడానికి వీళ్ళు మన వరల్డ్ టైటిల్ మ్యాచ్ ఇచ్చేస్తారా ఏంది, గుంథర్ వర్సెస్ సెత్ రాలిన్స్ జరుగుతారా ఏంది, మేమేం చెప్పలేము కదా అసలు మేనియాలో. సో చాలా పెద్ద కన్ఫ్యూజన్ కదా. సో దాని చిన్న క్లారిటీ అంటే ఆన్ టేబుల్ పైన ఒక మ్యాచ్ డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అది ఆ మ్యాచ్ ఏంటంటే మన రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ అంట. అండ్ అంతేకాదు మీరు నిన్నటి నుంచి ఒక రూమర్ వింటున్నట్టు ఉన్నారు. అండ్ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ కోసము ఒక ట్రైబల్ షీఫ్ ఛాంపియన్షిప్ తీసుకొస్తారంట. అంటే మేబీ అది అంత మంచిగా ఉంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అని రావచ్చు. అండ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ట్రైబల్ షీఫ్ ఛాంపియన్ అయిపోతారు. అండ్ రోమన్ రైన్సే ట్రైబల్ షీఫ్ ఛాంపియన్ అయిపోతారు అనమాట. సో రోమన్ రైన్స్ ఒక ఛాంపియన్ అంటే రోమన్ రైన్స్కి ఛాంపియన్ చేస్తున్నారు. ఇప్పుడు రోమన్ రైన్స్కి వరల్డ్ టైటిల్ ఇవ్వలేకపోతున్నారు, అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఇవ్వలేకపోతున్నారు. సో అందుకనే ఒక సపరేట్గా ఒక ఛాంపియన్షిప్ తీసుకొస్తున్నారనమాట రోమన్ రైన్స్ కోసము. ద రాక్ దగ్గర ఉంది కదా పీపుల్ ఛాంపియన్షిప్. సో అలాంటి ఛాంపియన్షిప్ మన రోమన్ రైన్స్ వస్తాయన్నమాట. దాన్నే ఒక ట్రైబల్ షీఫ్ ఛాంపియన్షిప్ అంటారు. అండ్ అంతేకాదు ఆ ఛాంపియన్షిప్ మధ్య ఇప్పుడు మీకు అర్థమవుతుందా, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో ట్రైబల్ షీఫ్ ఛాంపియన్షిప్ వర్సెస్ పీపుల్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అది మనకి ఇన్ ఫ్యూచర్లో అన్నప్పటికీ మీరు నెక్స్ట్ రెసల్ మేనియాని కాదు, దాని తర్వాత 2026లో కాకపోతే రెసల్ మేనియా బి అనుకోవచ్చు. లేదా అంత మంచిగా ఉంటే ఇదే రెసల్ మేనియా ఇప్పుడు రెసల్ మేనియా వస్తాయి కదా, ఇదే రెసల్ మేనియాలో మేబీ మ్యాచ్ జరగవచ్చు ట్రైబల్ షీఫ్ ఛాంపియన్ వర్సెస్ ద పీపుల్ ఛాంపియన్ అనమాట. సో ఇలాంటి మ్యాచ్ మనకి ఈ సంవత్సరము అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2025 రెసల్ మేనియా అంటే నెక్స్ట్ రెసల్ మేనియాలో మనకి చూడడానికి దొరకవచ్చు, లేదా 2026లో కాకపోయే రెసల్ మేనియాలో కావచ్చు. సో ఇవి చాలా అంటే చాలా భయంకరమైన రూమర్స్ అనమాట. అండ్ రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ స్టిల్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరకొచ్చంట. ఎస్, మెయిన్ ఈవెంట్ ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయి. అంటే మైకల్ కోల్ చెప్పేసిండు, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకా ఫైనల్ చేయలేదంట. సో అంత మంచిగా ఉంటే రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో January 7th రోజు మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరకవచ్చు. అండ్ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుందంటే అది కంపల్సరీ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అనమాట. ఆ సర్ప్రైజ్ బేబీ ఒక ట్రైబల్ షీఫ్ ఛాంపియన్షిప్ కావచ్చు, లేదా ద రాక్ రిటర్న్ కావచ్చు, లేదా న్యూ మెంబర్ యాడ్ కావచ్చు, కానీ ఏమైనా కావచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మీ పని ఏంటంటే ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు అసలు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? మీరు రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదా మీరు అసలు మేనియాలో రాక్ వర్సెస్ మన రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, లేదా మీరు కోడీ వర్సెస్ రాక్ వర్సెస్ రోమనా, లేదంటే రాక్ వర్సెస్ కోడియా, లేదా జాన్ సీనా, అసలు మీకు ఏ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఇప్పుడు నేను మీద ఒక మాట చెప్పబోతున్నాను. అండ్ అది ఏంటంటే
మీరేమనుకుంటున్నారు అంటే ఈ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ల కోసము రోమన్ వర్సెస్ CM Punk మ్యాచ్ డిస్కస్ చేస్తున్నారా? దానిపైన ఇంకొక షాకింగ్ రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్ గురించి నేను మీ అందరికీ ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ ఎప్పుడు చెప్తాను ఏందో మొత్తం చెప్తాను నేను మీ అందరికీ. మేబీ అంత మంచిగా ఉంటే మండే రోజు ఒక Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ మండే రోజు. సో మేబీ ఆ Q&A వీడియోలో చేయొచ్చు, అంటే కొంచెం ఓపెన్లీ చెప్పొచ్చు అన్నమాట. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మాట పైన కంపల్సరీ ఏదో ఒక రెస్పాన్స్ చేయండి కామెంట్లో. అప్పుడే నాకు అర్థమైతే మీరు వీడియో ఎక్కడ వరకు చూసినారని. ఎందుకంటే చెప్పినా కదా ఓన్లీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో కోసం అనుకుంటున్నారా? ఇంకో రూమర్ ఉందనే మాట చెప్తాను. ఫస్ట్ అయితే ఇది కొంచెం కన్ఫర్మ్ కావాలి కదా, అంటే స్టిల్ ఇది ఒక రూమర్ అనుకోండి, రోమన్ వర్సెస్ CM Punk. సో అది కన్ఫర్మ్ అయినప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా ఉంటుంది. అప్పుడు మాట్లాడితే దాని మాటనే వేరే అనమాట. బట్ అయినా సరే ఈ మండే ఒక Q&A చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో అంత మంచిగా ఉంటే మండే లేదా ట్యూస్డే రోజు ఒక Q&A వస్తుంది అనమాట. సో అప్పుడు దాంట్లో కొంచెం డిస్కస్ మంచిగా చేస్తాను. అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా వస్తే మీ పని ఏం తెలుసా? మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా డీటెయిల్గా ఇప్పుడు చూడండి ఈ వీడియోలో నేను మన స్టార్టింగ్ సెగ్మెంట్ రోమన్ అంటే మన సోలో సికో ఈ సెగ్మెంట్ అంతా క్లియర్గా కవర్ చేసాను, మొత్తం కవర్ చేసాను. సో నేను సెగ్మెంట్స్ ఇవన్నీ కవర్ చేయాలంటే మీ పని ఏం తెలుసా? మీరు గట్టిగా లైక్ చేయాలి వీడియోస్కి. మీరు లైక్ చేస్తేనే నేను చాలా ఇంకా మోటివేట్ అవుతాను అనమాట. అరే అందరికీ అంటే లైక్ చేస్తే అర్థం ఏంటంటే మీరు నన్ను అప్రిషియేట్ చేసినట్టు అనమాట. మీరు ఒక టైప్లో అన్న మంచి పని చేస్తుండ అన్నట్టు, లేదా మన బ్రదర్ మంచి పని చేస్తుండ అన్నట్టు, మీరు ఒక మంచి రెస్పాన్స్ ఇస్తున్నట్టు అర్థం అనమాట. సో అందుకనే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.